అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ఇప్పుడు మనం టెట్ 2024 1A ఎస్జిటికి సంబంధించిన సెషన్ 2 ఆఫ్టర్నూన్ సెషన్ చూస్తున్నాము. ఈ ఎగ్జామ్ మనకి 29 ఫిబ్రవరి 2024లో జరిగింది. ఇందులో ఉన్న ఈ పేపర్లో పడిన తెలుగు బిట్స్ చూద్దామండి. దయచేసి మేము చాలా కష్టపడి వీడియో చేస్తున్నామండి, కాకపోతే అనుకున్నంత రీచ్ రావటం లేదు. ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేయాలి అని అనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్ ద్వారా మీ ఫీడ్బ్యాక్ మాకు తెలియచేయండి. ఇంకా బెటర్గా వీడియోలు ఎలా చేయాలి అన్నది మీరు చెప్తే ఆ విధంగా మేము వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు టాపిక్లోనికి వెళ్ళిపోదాం. తెలుగు బిట్స్ చూసుకుందామండి. క్వశ్చన్ నెంబర్ 31. ఇక్కడ ఒక పద్యం ఇచ్చారు. పద్యం ఇచ్చి పై పద్యంలో కవి ఎవరిని ఎదిరించకూడదని చెప్పారు? పై పద్యంలో కవి ఎవరిని ఎదిరించకూడదని చెప్పారు? ఇక్కడ ఆచార్యునకు ఎదిరింపకు అంటే ఆచార్యునకు ఎదిరింపకూడదు అని చెప్పాడు. ఆప్షన్ చూడండి: ఆచార్యుడు, దొర, ఆచారాలు, ఆలోచనలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, ఆచార్యుడు. క్వశ్చన్ నెంబర్ 32. కుమార శతక ఆప్షన్స్: వేమన, బద్దెన, పక్కి వెంకట నరసింహ, మారన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, పక్కి వెంకట నరసింహ. ఇక్కడ ఒక గద్యం ఇచ్చారు చూడండి. తెలుగు భాషలో సాహిత్యంలో ప్రజల నాలుకలపై కొలువున్న కవి వేమన ప్రజాకవి. గత 5 శతాబ్దాలకి పైగా మన తెలుగువారి పద్య కీర్తి బావుటాను ప్రపంచవ్యాప్తంగా ఎగురవేస్తున్నారు. కానీ తెలుగువారమైన మనం మాత్రం ఆ కీర్తి పతాకాన్ని భుజాన ధరించడానికి సిగ్గుపడుతున్నాం. సిపి బ్రౌన్ అనే సాహితీవేత్త వేమన పద్యాలను ఆంగ్లంలోనికి అనువాదం చేశారు. ఈయన 16వ శతాబ్దం వాడని క్యాంబెల్ అనే పాశ్చాత్య సాహితీవేత్త అభిప్రాయం. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. వేమన పద్యాలను తెలుగులో నుండి ఆంగ్లంలోనికి అనువదించిన వారు? వేమన పద్యాలను తెలుగులో నుండి ఆంగ్లంలోనికి అనువదించిన వారు? ఆప్షన్స్: సిపి బ్రౌన్, క్యాంబెల్, బ్లూమ్స్, ప్రోబెల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, సిపి బ్రౌన్. ఇక్కడ చూడండి, సిపి బ్రౌన్ అనే సాహితీవేత్త వేమన పద్యాలను ఆంగ్లంలోనికి అనువాదం చేశారని ఇచ్చారు కాబట్టి ఆప్షన్ 1, సిపి బ్రౌన్. క్వశ్చన్ నెంబర్ 34. సేమ్ గద్యం అండి. బావుట అంటే, సేమ్ గద్యం ఇచ్చి క్వశ్చను బావుట అంటే ఏంటి అని అడిగారు. ఆప్షన్స్: కోట, జెండా, బుడగ, కాగితం. కరెక్ట్ ఆన్సర్ బావుట అంటే ఆప్షన్ 2, జెండా. క్వశ్చన్ నెంబర్ 35. హితోక్తి శతకం రచించిన కవి? హితోక్తి శతకం రచించిన కవి? ఆప్షన్స్: గద్దల సామ్యూల్, జెండామన్ ఇస్మాయిల్, చుక్కాకోటి వీరభద్రమ్మ, పోతులూరి వీరబ్రహ్మం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, గద్దల సామ్యూల్. క్వశ్చన్ నెంబర్ 36. ఎలమి అను పదానికి అర్థం? ఎలమి అను పదానికి అర్థం? ఆప్షన్స్: జ్ఞానం, చెలిమి, సంతోషం, భూమి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, సంతోషం. ఎలమి అను పదానికి అర్థం సంతోషం. క్వశ్చన్ నెంబర్ 37. దిటవు పర్యాయ పదాలు. దిటవు అనే పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్ చూడండి: శోకము, ఏడుపు, దుగ్ధము, పాలు, ధైర్యము, శక్తి, పల్లము, లోతు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, ధైర్యము, శక్తి. దిటవు అనే పదానికి పర్యాయ పదాలు ధైర్యము, శక్తి.
క్వశ్చన్ నెంబర్ 38. వితం పదానికి ప్రకృతి. వితం అనే పదానికి ప్రకృతి. ఆప్షన్స్ విహితం, విత్తం, వివిధం, విధం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 విధం. విత్తం పదానికి ప్రకృతి పదం విధం. క్వశ్చన్ నెంబర్ 39. చైతన్యం పదానికి నానార్థ పదాలు. చైతన్యం పదానికి నానార్థ పదాలు. ఆప్షన్ చూడండి. తెలివి ప్రాణం, సంతోషం సౌఖ్యం, యజ్ఞం విష్ణువు, ఉమ్మెత్త వసంతకాలం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 తెలివి ప్రాణం. చైతన్యం అనే పదానికి నానార్థ పదాలు తెలివి ప్రాణం. క్వశ్చన్ నెంబర్ 40. క్రింది పదాలలో జాతీయాన్ని గుర్తించండి. క్రింది పదాలలో జాతీయాన్ని గుర్తించండి. ఆప్షన్స్ చేతికర్ర, తలలో నాలుక, పసుపు కుంకుమ, సుడిగాలి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 తలలో నాలుక. క్వశ్చన్ నెంబర్ 41. పైనొక పలక కిందొక పలక, పలకల నడుమ మెలికల గిలక. ఆప్షన్ చూడండి. కన్ను, గొంతు, నాలుక, సూర్య చంద్రులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 నాలుక. క్వశ్చన్ నెంబర్ 42. రాము ఎర్రని చొక్కా తొడుక్కున్నాడు. ఈ వాక్యంలో విశేషణం గుర్తించండి. ఆప్షన్స్ రాము ఎర్రని చొక్కా తొడుక్కున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఎర్రని. క్వశ్చన్ నెంబర్ 43. విద్య చేత వర్ధిల్లుము. ఈ వాక్యంలో గల విభక్తి. ఇక్కడ విభక్తి చేత ఉంది కదండి. సో ఆప్షన్ చూడండి. ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 తృతీయ విభక్తి. చేతన్ చేన్ తోడన్ తోన్ తృతీయ విభక్తి అవుతుంది కాబట్టి చేతన్ చేత తృతీయ విభక్తి అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 44. స్త్రీలను సంబోధించే పదాలు. స్త్రీలను సంబోధించే పదాలు. ఆప్షన్స్ మహత్తులు, మహతీవాచకాలు, పులింగం, నపుంసకలింగం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 మహతీవాచకాలు. ఆప్షన్ 2 మహతీవాచకాలు. క్వశ్చన్ నెంబర్ 45. కామ అనగా. కామ అనగా ఆప్షన్స్ పూర్ణ విరామ చిహ్నం, స్వల్ప విరామ చిహ్నం, ఆశ్చర్యార్థకం, ప్రశ్నార్థకం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 స్వల్ప విరామ చిహ్నం. క్వశ్చన్ నెంబర్ 46. అందరూ అనే పదం దేనికి చెందినది. అందరూ అనే పదం దేనికి చెందినది. ఆప్షన్స్ ఏకవచనం, బహువచనం, నిత్య ఏకవచనం, ప్రశ్నార్థకం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 బహువచనం. క్వశ్చన్ నెంబర్ 47. కింది వానిలో సంశ్లేషాక్షర పదం. క్రింది వానిలో సంశ్లేషాక్షర పదం. ఆప్షన్స్ గంజి, దిబ్బ, రమ్య, దస్ట్రా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 దస్ట్రా. క్వశ్చన్ నెంబర్ 48. కింది వానిలో సరళ పదాన్ని గుర్తించండి. కింది వానిలో సరళ పదాన్ని గుర్తించండి. ఆప్షన్స్ అద్దంకి, ద్విత్వము, సంయుక్తము, పలక. కరెక్ట్ ఆన్సర్
ఆప్షన్ 4 పలక. క్వశ్చన్ నెంబర్ 49. ఒకే పదం పూర్వ పర పదాలుగా ఉన్నప్పుడు పరపదం. ఒకే పదం పూర్వ పర పదాలుగా ఉన్నప్పుడు పరపదం. ఆప్షన్స్: ఆమ్రేడితము, ఆగమం, ఆదేశం, ధృతం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఆమ్రేడితము. క్వశ్చన్ నెంబర్ 50. సకలైక్యం పదంలో ఉన్న సంధి. సకలైక్యం పదంలో ఉన్న సంధి. ఆప్షన్స్: గుణసంధి, అత్వసంధి, సవర్ణ దీర్ఘసంధి, వృద్ధి సంధి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 వృద్ధి సంధి. సకలైక్యం పదాన్ని సకల ప్లస్ ఐక్యం కింద విడదీస్తాము. సో అక్కడ వృద్ధి సంధి అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 51. బాల్య క్రీడలు ఏ సమాస పదం? బాల్య క్రీడలు ఏ సమాస పదం? ఆప్షన్స్: చతుర్థి తత్పురుష సమాసం, పంచమీ తత్పురుష సమాసం, షష్ఠీ తత్పురుష సమాసం, సప్తమీ తత్పురుష సమాసం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సప్తమీ తత్పురుష సమాసం. బాల్య క్రీడలు అంటే బాల్యంలో ఆడుకునే క్రీడలు అనుకుంటాం కదా. కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ సప్తమీ విభక్తి అవుతుంది కాబట్టి సప్తమీ తత్పురుష సమాసం అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 52. ఉత్పలమాల పద్య గణాలు. ఉత్పలమాల పద్య గణాలు. ఆప్షన్స్: నజబజ జజర, భరణ బబరవ, మత్స జస తతగ, సబరణమయవ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 భరణ బబరవ ఉత్పలమాల. క్వశ్చన్ నెంబర్ 53. పద్యంలో కానీ పద్య పాదంలో కానీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పునరావృతమైతే అది ఏ అలంకారం? ఆప్షన్స్: అంత్యానుప్రాస, అతిశయోక్తి, రూపక, వృత్యానుప్రాస. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 వృత్యానుప్రాస. వృత్యానుప్రాస అలంకారం అవుతుందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 54. ఔరా సీతారాముల రథం ఎంత ముచ్చటగా ఉందో. ఇది ఏ వాక్యం అవుతుందని అడిగారు. ఔరా సీతారాముల రథం ఎంత ముచ్చటగా ఉందో. ఆప్షన్స్: ఆశీరార్థక వాక్యం, ఆచర్యార్థక వాక్యం, ప్రశ్నార్థక వాక్యం, అనుమత్యర్థక వాక్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఆచర్యార్థక వాక్యం. ఇక్కడ ఒక ఆచర్యార్థకం ఉంది, చివరిన కూడా ఒక ఆచర్యార్థకం ఉంది కాబట్టి ఇది ఆచర్యార్థక వాక్యం అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 55. ధ్వనులకు మధ్య ఉచ్చారణలోని పోలికలు తేడాలు గ్రహించడం అనేది దీనిని తెలియజేస్తుంది. ధ్వనులకు మధ్య ఉచ్చారణలోని పోలికలు తేడాలు గ్రహించడం అనేది దీనిని తెలియజేస్తుంది. ఆప్షన్స్: అవగాహన, జ్ఞానం, భాషాభిరుచి, సృజనాత్మకత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అవగాహన. ఆప్షన్ 1 అవగాహన. క్వశ్చన్ నెంబర్ 56. వచ్ అనే సంస్కృత ధాతువు నుండి ఏర్పడని పదం. వచ్ అనే సంస్కృత ధాతువు నుండి ఏర్పడని పదం. ఆప్షన్స్: వచనం, వాక్కు, వాచికం, శ్రవణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 శ్రవణం. ఇక్కడ వచ్చనే పదానికి వచనం, వాక్కు, వాచికం అన్నీ రిలేటెడ్గా ఉన్నాయి. ఒక శ్రవణం ఒకటే నాన్ రిలేటెడ్గా ఉంది కాబట్టి వచ్చనే పదం నుండి శ్రవణం ఏర్పడలేదన్నమాట. క్వశ్చన్ నెంబర్ 57. ఒక గద్యాంశాన్ని ఒక కథలాగా విద్యార్థులకు తెలియజేసి వారి చేత
ఆ కథను తిరిగి చెప్పించడం అనేది ఈ పద్ధతి. ఒక గద్యాంశాన్ని ఒక కథలాగా విద్యార్థులకు తెలియజేసి వారి చేత ఆ కథను తిరిగి చెప్పించడం అనేది ఈ పద్ధతి. ఆప్షన్స్: ప్రశ్నోత్తర పద్ధతి, చర్చా పద్ధతి, కథన పద్ధతి, వివరణ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, కథన పద్ధతి. ఏ పద్ధతి అండి? కథన పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 58, డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించిన వారు. క్వశ్చన్ నెంబర్ 58, డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించిన వారు. ఆప్షన్స్: మాక్స్ ముల్లర్, చామ్స్కీ, యోహిహో, ఫ్రోబెల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, మాక్స్ ముల్లర్. డింగ్ డాంగ్ వాదాన్ని మాక్స్ ముల్లర్ ప్రతిపాదించారు. క్వశ్చన్ నెంబర్ 59, దేశపటాలు అనేవి ఆప్షన్స్: శ్రవ్య ఉపకరణాలు, దృశ్య ఉపకరణాలు, దృశ్య శ్రవ్య ఉపకరణాలు, అదృశ్య ఉపకరణాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, దృశ్య ఉపకరణాలు. దేశపటాలు అనేవి దృశ్య ఉపకరణాలు. క్వశ్చన్ నెంబర్ 60, విద్యార్థుల అభ్యసన స్థాయిలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన చర్యలు చేపట్టి ప్రగతిని సాధించడానికి శాస్త్రీయంగా ఫలితాలను విశ్లేషించడానికి తోడ్పడే ప్రక్రియ. ఆప్షన్స్: వైయక్తిక బోధన, సూక్ష్మ బోధన, పర్యవేక్షణ, నిరంతర సమగ్ర మూల్యాంకనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, నిరంతర సమగ్ర మూల్యాంకనం. ఇవండి ఈ పేపర్లో తెలుగుకి సంబంధించిన బిట్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా మాకు తెలియచేయండి. అలాగే వీడియోని అందరూ లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.